ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఈరోజు సాధారణమైన ఫలితాలను మాత్రమే పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే గ్రహాల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కోపం, చిరాకు, ఆవేశం మించినంత వరకు ఎలాంటి ఇబ్బందులు రావు. అన్ని విధాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు మీరు బంధువులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి. అలాగే ఎవ్వరి దగ్గర సలహాలు తీసుకోవద్దు. మీ మనస్సు చెప్పే విధంగా నడుచుకోండి. మీ మనస్సుకు ఏది కరెక్ట్ అనిపిస్తే దానిని చెయ్యండి తప్ప ఎవ్వరిని గుడ్డిగా అనుసరించవద్దు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. తులారాశి వారు పూర్తి చేయాలి అనుకున్న పనులను చాలా ధర్మబద్ధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తారు. వృత్తి మరియు ఉద్యోగాల పరంగా ఒత్తిడిని తట్టుకుని నిలబడతారు. రిజిస్ట్రేషన్ లాంటి ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. బ్యాంకు పనులు కూడా సక్రమంగా పూర్తవుతాయి. అయితే ఆస్తులకు సంబంధించి మరియు లావాదేవీలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జీవితంలో తీవ్రమైన కష్టాలు వచ్చేసి ఏం చెయ్యాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానాన్ని ఆచరించండి. మీరు తప్పకుండా కష్టాల నుండి గట్టెక్కుతారు. ఈ పరిహారం మీకు 100% మంచి ఫలితాలు అందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఏం చేయాలో క్లియర్గా చూడండి. తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి. మీరు చేయాల్సిందల్లా ఒక చిన్నపాటి ఆంజనేయ స్వామివారి పటాన్ని పూజ గదిలో పెట్టుకుని ఆ పటం మొత్తానికి సరిపోయేలా లవంగాల దండను అలంకరించడమే. అయితే ఒకరోజు ఉపయోగించిన లవంగాలను మరుసటి రోజున ఉపయోగించకూడదు. ఎప్పటి నుండి ప్రారంభం చేసినా పర్లేదు, కానీ వరుసగా 41 రోజులు చేసే ప్రయత్నం చేయండి. మొదటి రోజు పూర్తిగా అయిపోయిన తరువాత ఆ లవంగాల దండను తీసేసి మళ్ళీ కొత్త దండను తయారు చేసుకుని వేయాలి. ముందు రోజు వేసిన లవంగాలను వంటకు వాడుకోవచ్చు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చెయ్యకండి. ఇలా ప్రతిరోజు చేస్తూ శనివారం వచ్చినప్పుడల్లా ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు వినడం కానీ లేదా చదవడం కానీ చెయ్యండి. ఇలా చేస్తే మీకు 100% కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. ఇది చాలా తేలికైన పరిహారం కాబట్టి తప్పకుండా చేయండి. ఫలితం మీకే తెలుస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.